యాక్టర్ మార్క్ మేకింగ్ స్టైలే వేరు. ఆ స్టార్ హీరో మేనరిజం కు ఉన్న ఫ్యాన్ బేస్ చెప్పక్కర్లేదు. అలాంటి రేర్ కాంబినేషన్ లో మూవీ వస్తే బాక్సాఫీస్ షేకే. ఎన్నో రోజులుగా ఇద్దరి సినిమాపై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నా త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంతకు ఎవరా డైరెక్టర్, ఏంటా స్టోరీ? హీరో ఓకే చెప్పినట్లేనా? పవర్ స్టార్ సినిమా వచ్చినా, దర్శక ధీరుడి మూవీ రిలీజ్ అయినా ఫ్యాన్స్ కు పండగే. అలాంటిది ఆ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళితో పవన్ సినిమా చేసే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో మూవీ చేయాలని పవన్ హీరోగా సినిమా తీయాలని రాజమౌళి ఇద్దరూ తెగ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజున టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. వారణాసి మూవీ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మామూలుగా అయితే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లీకులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మహేష్ మూవీ తర్వాత పవన్ తో సినిమాను తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్. తర్వాత పవన్ రాజమౌళి సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అన్నీ కుదిరితే పవన్ జక్కన్న మూవీపై టైం చూసి ఓ ప్రకటన రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వారణాసి సినిమా రిలీజ్ కు ముందే పవర్ స్టార్ తో దర్శక ధీరుడు చేయబోయే మూవీపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయట. వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయి తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.